మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ భాగులో మల్కాజ్గిరి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మోదీ రోడ్డు షోను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ భాగులో మల్కాజ్గిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు మోదీ రోడ్డు షో పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కేవలం ప్రధాని మోదీతోనే సాధ్యమని అన్నారు. ముచ్చటగా మూడోసారి మళ్లీ మోదీ ప్రధాని కాబోతున్నాడని తెలిపారు. రాబోయే రోజులలో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, బోడిగ శోభ, ఆర్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మన బొడిగ శోభ గారు, విక్రమ్ రెడ్డి గారు, మేడ్చల్ రూరల్ అధ్యక్షులు, సునీత యాదవ్ గారు, మౌలాలి కార్పొరేటర్, వికే మహేష్ గారు, ఎక్స్ చైర్మన్, సీనియర్ నాయకులు, మోహన్ రెడ్డి గారు, దుండగుల వెంకటేష్ గారు, నరసింహగౌడ్ గారు, మరియు మా మల్కాయికి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు అందరూ ఉన్నారు. స్థానిక నాయకులు, సీనియర్లు కూడా ఉన్నారు. శ్రవణ్ కార్పొరేటర్ కూడా ఇక్కడ ఉన్నాడు. దయచేసి అందరూ పరిచయం అయింది. ఇప్పుడు గత 2-3 రోజులుగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు, ఈ పార్లమెంట్ పరిధిని చూసినటువంటి మా రాష్ట్ర జనసేన కాసం వెంకటేశ్వర్ గారు, మా పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే గారు, మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రరావు గారు కానీ, సామ రంగారెడ్డి గారు కానీ, ప్రభాకర్ గారి, సి గణేష్ గారు కానీ, వీరే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు మేడ్చల్ నుంచి, వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, మోడీ గారు వస్తున్నాడు కదా మొట్టమొదటిసారిగా, మాకు చూసే భాగ్యం కలుగుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు షోలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతారు. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున రేపు 15వ తారీఖు రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రోడ్ షో మిర్జాలగూడ చౌరస్తా నుంచి మొదలుపెట్టి మల్కాజ్గిరి చౌరస్తా వరకు దాదాపు 1.2-1.3 కిలోమీటర్స్ ర్యాలీ ఉంది, రోడ్ షో. ఆ రోడ్ షో మొట్టమొదటిసారిగా 3-4 పార్లమెంట్ కలిసి ఏ క్లస్టర్ అయితే మేము ఆనాడు ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర నిర్వహించడము, అది ఆ క్లస్టర్ పరిధిలో మొట్టమొదటిగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆ రోడ్ షో. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అమిత్ షా గారు మాట చెప్పింది, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఈ దఫా ఓటు భారతీయ జనతా పార్టీకి, మరీ ముఖ్యంగా మోడీ గారికే వేస్తామన్నటువంటి మాట అయితే ఉందో అది వాళ్ళ సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కూడా అదే భావన రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ముమ్మాటికి కార్యకర్తలు, నాయకులు, ఎలక్షన్ మేనేజ్మెంటు
ఇవి ఉన్నప్పటికీ కూడా ఈ దఫా డబ్బుకు కానీ మద్యానికి కానీ ప్రలోభాలకు కానీ ఆస్కారం లేకుండా వాళ్ళే కథానాయకులై భారతీయ జనతా పార్టీ గెలిపించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎవరు ఆపలేరు. మరి ముఖ్యంగా ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో ఎంతమందిని అడిగినా నేను పోటీ చేయను అని చెప్పి టీఆర్ఎస్లో అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్బలే చూస్తాను. డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, జిమ్మిని పంపి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను వెళ్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. ఇక్కడ మళ్ళీ స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజల భాషలో చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళ భాషలో చెప్పాలంటున్నావు. ఈ దఫా మేము మోడేసారి అంటున్నారు. బస్తీలలో ఉండేటువంటి సామాన్య ప్రజలు చెప్తున్న భాష ఏంటంటే, పోలీసారు అంటే ఏదో అయింది బిడ్డ, అయిపోయింది. అది ఇక్కడ ఎన్నికలు కదా బిడ్డ, వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు కాబట్టి ఈ పెద్ద ఎన్నికలలో మోడీ గారి ఎన్నికల్లో మాకు ఎవరితో సంబంధం లేదు బిడ్డ, మీకే ఇస్తామని. ఇక్కడ ఆశ్చర్యంలో అంతమైపోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళ కొట్టేస్తే మళ్ళీ అది వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు. హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు లేవు. ఇవాళ బయటికి వెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది. అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి, భర్త బయటికి పడ్డప్పుడు భార్య అడిగేది క్షేమంగా రావాయా, జాగ్రత్తగా అని చెప్పి. ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం మేము, పార్టీలను ప్రభుత్వాలను చూసినాం మేము. ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో ఎకానమీ గురించో 500 ఏళ్ల నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం రామాయణాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద నాయకులు, చాలా పెద్ద వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమోనా మొన్నటి వరకైతే మేనేజ్ చేయగలిగాం, మేము ఈసారి మేనేజ్ చేయలేకపోతున్నాం. మా ఇళ్లలో ఉన్న మహిళలు కూడా మోడీ గారికే ఓటేస్తా అంటాను. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను 70-75 సంవత్సరాలు ఉన్నా ఫస్ట్ టైం చూస్తున్నాను అనే మాట తారకాలం. అది ఒకే దేశం, ఒకే చట్టం ఉండవలసిన ఈ దేశంలో 75 సంవత్సరాల కాలం పాటు ఒక దేశం 2 చట్టాలు అనేది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో రక్తం చిన్న రోజు లేకుండే. లాల్ చౌక్లో జెండా ఎత్తాలంటే భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రాణత్యాగం చేయాల్సిందే. కానీ వాళ్ళ లాల్ చౌక్ కాదు, చివరికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా మేము కూడా భారత్లో భారతీయ బాగుందనేటువంటి స్థాయికి వచ్చింది. 29 రాష్ట్రాలలో భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, అన్ని ప్రాంతాలపైన మామోడి అని చెప్పి అక్కడ చేసుకున్న ఏకైక సందర్భం కూడా ఇదే. అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది కన్యాకుమారి కావచ్చు, అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్లో ఉన్న కచ్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఈ దేశం గర్వపడే బిడ్డ మోడీ అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మోడీకి స్వార్థం లేదు. మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో స్కాములు లేవు. నో 2G స్కామ్ గల్లెగలేసుకున్న పద్ధతిలో కొనసాగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారత మాత ముద్దు బిడ్డలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇవాళ భారతదేశం పేరు చెప్పుకుంటే గర్వపడే పరిస్థితి వచ్చింది. మోడీ గారి పేరు చెప్తే మరింత గర్వపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఒక మాట చెప్పండి, అభివృద్ధితో పాటుగా ఆత్మగౌరవ బావుట సమున్నతంగా ఎగిరింది మోడీ గారి నాయకత్వంలో. టీఆర్ఎస్ పార్టీగా పోటీ చేసిన నాడు ఇన్ఛార్జి నేను మంత్రిగా, జిల్లా మంత్రి అయితే ఉండాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్
నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జి అన్నవాడు ఆ జిల్లా మంత్రి లేదు. మా 3 నెలల కాలంలోనే 4 లక్షల పైచలకు ఆవిరైపోయి 1 లక్ష మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఆవిడ గెలిచింది. ఇండియన్ ఎన్నికల్లో 3 నెలలకే ఇవాళ మోడీ గారి పేరుతో కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీముల ఫలితాల వల్ల 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అందుకని ఇట్లాంటి గుణాత్మకమైనటువంటి అనేక మార్పులు చూస్తాను కాబట్టి ఇక్కడ 9 లక్షలు వచ్చినాయి. ఇక్కడ మొత్తం 7 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 7 గెలిచిన తర్వాత 9,20,000 ఓట్లు సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి దానికి 5 లక్షల ఓట్ల గ్యాప్ ఉన్న తర్వాత ఎందుకు పోటీకి ముందుకు వస్తలేరు చెప్పండి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వేర్ దే ఆర్, వాట్ దే ఆర్. ఇక్కడ దీనికి పోలిక లేదు. ముమ్మాటికి రేపటి ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించే ఎన్నికలు. మీరు ఎవరు ఓటేస్తారంటే మోడీకి ఎత్త బిడ్డ. నేను అడిగిన నీకు మోడీ చూసినావా మరి ఎప్పుడండి? అందరు చెప్తాను కదా బిడ్డ అంటే చెప్పిందే విన్నావా లేకపోతే చూసేవా అని అడిగాను. మా ఇంట్లో పిల్లలు బిడ్డ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఓటేస్తారా అంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు వాళ్ళకి మద్దతిచ్చినటువంటి నాయకులు కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికి వేసింది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మాట క్లియర్గా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా దాని తల్లిదండ్రులే పద్ధతిలో కూడా రేపు ఉండబోతా ఉంది. కాబట్టి అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ గారికి స్వాగతం పలకాలని నేను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అసలు రాజకీయ పార్టీకి రైటిస్ట్ లెఫ్టిస్ట్ ఉండవు. రాజకీయ పార్టీకి ఒకటే విధానం ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్నా లేదనే ఇట్లా తప్ప నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ వచ్చింది, మోడీ గారు ప్రధానమంత్రి అల్లకల్లమైందండి, అల్లకల్లమైందా? నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే చట్టం తెచ్చింది తప్పని మీరు అడగలుగుతారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది. మోడీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత గౌరవం పెరిగింది. తప్పటో ఒప్పండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. మా దేశం ఎవరికి ఎగ్జామ్ చేయాలని చెప్పి అదే భారతదేశం మోడీ గారి నాయకత్వం అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ ఇస్తున్న సందర్భం మారలేదా? నేను అడుగుతున్నా. ఏం మారింది? మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్లో పాలించారు. ఎందుకే లేవలేకపోయింది? ఫిలాసఫీ వాటివే నా దృష్టిలో ఫిలాసఫీ. కమ్యూనిస్టు పార్టీల అధికారం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా, ఏ ప్రజలైతే అధికారం ఇచ్చిందో ఆ అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేదే గొప్ప పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ భారత జాతి తరలించుకునే ఒక్క పని ఉందా చెప్పండి? ఇక్కడే చెప్పండి. ఒక తప్పు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఒకటి చెప్పండి. 60 ఏళ్లలో చేయలేని అప్పుడు బీజేపీ 10 ఏళ్లలో చేసింది. నేను చెప్తాను. ఇప్పుడు నేషనల్ హైవేస్ లెక్కలు తీసుకుంటాం. మీకు బుక్ ఇస్తా, ఒక 5 నిమిషాలు చెప్తా కదా బుక్ ఇస్తా. నేషనల్ హైవేస్ ఎట్లా నిర్మాణమైంది, ఇవాళ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మాణమైంది, ఈ ప్రతి అంతా పక్క పెట్టుకుని రైల్వే స్టేషన్ కాచిగూడ, రైల్వే స్టేషన్ నాంపల్లి, రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ ఎట్లా డెవలప్ అయింది. ఇలా 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా 5వ స్థానానికి వచ్చింది, రేపు 3వ స్థానానికి ఎట్లా వెళ్ళిపోతుంది అని ఒకసారి సార్. ఒక్కటి సార్, జనాల్లో ఉండేది ఒకటి సార్, లెఫ్ట్ నుంచి రైట్కు రాజేంద్ర గారు ఎందుకు వచ్చారు అనేది ఒకటి చర్చ జరుగుతుంది. మా పార్టీ ఆనాడు మేము పనిచేసే పార్టీ కాదని విద్యార్థి అవును సార్, ఆపోజిట్లోకి వచ్చారు కదా సార్. అందుకే పీడిఎస్లో కదే మాట్లాడే పేదలకు అనుమతులు కాదు. పీడిఎస్లో ఉన్నప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలని, ప్రభుత్వాలంటే బాధ్యతలు ఉండాలని భావించారు. ఇవాళ మా ప్రభుత్వం అదే పని చేస్తుంది కదా, మోడీగా అదే పని చేస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. దట్ ఈజ్ మోడీ.
ఈ లెక్కలు చూస్తే 11 కిలోమీటర్ల హైవే పర్ డే కన్స్ట్రక్షన్ అయ్యింది. హైవేల కన్స్ట్రక్షన్ పర్ డే భారతదేశంలో సామర్థ్యం 11 కిలోమీటర్లు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో 27 కిలోమీటర్లు. 1947 టు 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని హైవేస్ ఉన్నాయి. 1947 టు 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఇవాళ డబుల్ అయినాయి. అప్పుడు 75, 76 ఉంటే ఇవాళ 155 అయింది. అందుకనే మీరు ఎకానమీ పరంగా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా పరంగా కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా కావచ్చు, సంస్థల సంప్రదాయాలు కాపాడడానికి కావచ్చు, ఏ రంగంలో చూసినా ఏంటంటే అసలు పోలిక లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నది తేడా. మోడీ గారికి రాహుల్ గాంధీకి పోలిక కాదు కదా. అసలు ఊహించుకుంటాం మనం. ఇక్కడ మాట్లాడుతుంటే బిడ్డలతో లెక్క మాట్లాడుతున్నాడు, మాకు ఓటు వేయండి, మీకు ఏం చెప్తాం ఇప్పుడు చేసే పని మన అధికారం వచ్చేది. అలా దరఖాస్తు దండం పెట్టి తప్ప నేను ఏం చేయగలుగుతాం? టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ అయిపోయింది. ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ వేస్తే అయ్యేది ఏం లేదు, వేస్ట్ తప్ప. మొన్ననే మోడీ గారు పండించడం పాటించిపోయింది. మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశ్రయించకపోయినా 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మీరు కనుక నిజంగానే మమ్మల్ని ఆశ్రయించినాడు తెలంగాణ రాష్ట్రం డబుల్ 2 ఇంట్ల డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. నిజంగా డబుల్ బెడ్రూమ్ రావాలంటే మరి మోడీ గారు రావాలి. తెలంగాణలో ఒక్క మాట చెప్తున్నా, ఏం చెప్పడం కాదు, నాకు తెలిసి ఒక 10 సార్లన్నా కేసీఆర్ సభలో చెప్పిన అసలు ఏమని చెప్పి కూర్చుందా? సన్న బియ్యం సూచకంత ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి సన్న బియ్యం స్కీమ్ తెచ్చినటువంటి వ్యక్తి ఈటలని చెప్పి ఇవాళ ఈ హైదరాబాద్లో ఒకప్పుడు రెడ్డి హాస్టల్, ఒకప్పుడు వెలమ హాస్టల్, గౌడ హాస్టల్ అనేటువంటి అన్ని కులాలకు కూడా అదే హాస్టల్ ఉండాలి, వరకు అడ్డం ఉండాలని ఆ స్కీమ్ తెచ్చి లేదు. ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా, ఆర్థిక మంత్రిగా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా పాత్రను అంగీకరిస్తావు ఫస్ట్. ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయింది. ఇక్కడ మావాడు అశోక్ అని ఇక్కడ వచ్చి ఆనాడు కరీంనగర్ సభ పెట్టడానికి ఉంటే నువ్వు ఎట్లతో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసేది. తెలంగాణ ఉద్యమం సవాల్ చేస్తే కృతజ్ఞత లెక్క ఒక ఏరిగాని తీసుకొని రాక కూర్చొని దూరంతో రావడానికి పోతే ఆ కరీంనగర్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.